ఫ్రెండ్స్ నా యూట్యూబ్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ మా అక్క వాళ్ళ ఇంట్లో గోబీ పకోడీ చేద్దామని వేడి నీళ్ళల్లో మంచిగా ఉప్పు వేసి ఉడకబెట్టినాను. ఇందులో అక్క ఏం చేస్తుందంటే ధనియాలు జీలకర్ర వేయించి పొడి కొట్టుకొని కారం పొడిలో కలిపేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ టైం 10 డబ్బాలు వేసి మేము కూరలు వేసేసరికి మా టైం అంతా వేస్ట్ అని అక్క కారం పొడి మమ్మీ దీంట్లో నువ్వు కలిపేసి పెట్టేస్తుంది. జీలకర్ర ధనియాలు కారం పొడి 3 మిక్స్ ఉంటాయి దీంట్లో. జీలకర్ర ధనియాలు కారం పొడి ఉప్పు ఉప్పు ఇది సాల్ట్ ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్. ఇది ఆయిల్ వేడిగా అవుతుంది. ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టాను, వేడి అవుతుంది. కార్న్ఫ్లవర్ పిండి ఇది. నేనైతే కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. కొంచెం మంచిగా కార్న్ఫ్లవర్కి కాంబినేషన్ ఏం వేస్తున్నా అంటే పెరుగు కూడా వేస్తాము మమ్మీ. పెరుగు అట్లాంటివి వేయద్దు నాన్న. ఇంత మెత్తగా ఉంది చూడండి పిండి. శనగపిండి పకోడీ కాబట్టి శనగపిండి జోరు కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అది ఇది కలుపుతున్నా. చేతితో కలపచ్చు అమ్మ, బయట పడుతుంది. చూద్దాము. చెయ్యి వేడి వేడిగా ఉన్నాయి కదా క్యాలీఫ్లవర్. ఇక ఇట్లా పకోడీ లాగా అయితే వేసేస్తున్నాను. పకోడీ లాగా అయితే వేస్తున్నాను. వేడి వేడి పకోడీ రెడీ. నేనైతే తీసుకెళ్ళి మా ఆయనకైతే ఇస్తున్నా. మా ఆయన టేస్ట్ చేస్తాడని. ఒక్కసారి తిని చూసి చెప్పు నర్సింగ్. ఇక్కడ వాటర్ పడ్డాయి, పిల్ల జారబడతాయి. మా ఆయన పేరు నర్సింగ్. ఓకే, ఎట్లున్నాయి నర్సింగ్?